హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి రెడ్ వైన్ చికెన్ అనమాట. ఈ రెడ్ వైన్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఏంటో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలైతే తీసుకుందాము. 10 వరకు మిరియాలు అండ్ 4, 5 లవం మగ్గులు, లాస్ట్‌కి ఇలాచీ యాడ్ చేసుకొని పేస్ట్‌లా చేసుకొని పక్కకు పెట్టుకుందాము. దాని తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడరు అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, బాగా కలుపుకొని 1 అవర్ పక్కకు పెట్టుకుంటా అనమాట. దాని తర్వాతొచ్చేసి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాము. కట్ చేసి పెట్టుకున్న చిల్లీసు, కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిల్లీసు, కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసి బాగా కలుపుకొని బాగా మగ్గనిస్తున్నాననమాట. ఈ ఆనియన్స్ అయితే మగ్గిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌నయితే యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాననమాట. ఈ చికెన్‌ని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒకసారైతే టేస్ట్ చూసుకుంటున్నాను. టేస్ట్ చూసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా ఇంకిన తర్వాత దీంట్లో హాఫ్ కప్ ఆఫ్ రెడ్ వైన్ ఏసుకొని బాగా మగ్గనిస్తున్నాను. ఈ రెడ్ వైన్ ఏసి బాగా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక 10 సెకండ్స్ అట్లా ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కర్రీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి కర్రీ ఎంత బావుందో. కర్రీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.